తెలంగాణలో ఉన్న కొన్ని సామెతల పేరు చెప్పు. ఫస్ట్ వచ్చేసి పొట్టోనికి పుట్టాడు బుద్ధులు, రెండోది సుఖం వస్తే ముఖం గడవ తీరలేదట, మూడోది సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం, 4 ఇగరని చెప్పు ఈరక్క అంటే ఈ నిడిచి వాడిని పట్టుకోమన్నదట, 5 ఉరుకులాట మొగోనికి ఉందినా పోదునా అన్నదట, 6 పోలీసోడి సంఖలో తుపాకీ మా పక్కింటి ఆంటీ లపాకి, 7 మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప దాటవు, 8 ఆశకు హద్దు ఉండాలి గువ్వకు సిగ్గుండాలి, 9 మంచోడు అంటే మంచం ఎక్కి కూర్చున్నాడంట, 10 ఒప్పుకున్న పెళ్లికి వాయింపులు తప్పుతాయా, 11 పాపం అని పాతసీరి ఇస్తే మూరెడు తక్కువైందని పంచాయతీ పెట్టిందట, 12 కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడిందట, 13 పరాస్కానికి పక్కల అంటే ఒళ్ళక్కల పిల్ల పుట్టిందట, 14 అగ్గువ జీతం దురపానం తిన్నాడట, 15 గాలికి పోయే కంప గుండుకు తలిగించుకున్నాడట, 16 పిలువ పాలేరు మల్లొక జీతగాడు, 17 సొమ్మొకటిది సోకొకటిది, 18 ఉంటుగాది లేపో శివరాత్రి, 19 అంటే ఆగడు పంటలేవాడు, 20 కొత్త బిచ్చగానికి పొద్దెరగదు, 21 గొల్లోనికి మల్లపు ఇస్తే గోసులేసుకున్నాడట, 22 పొలం ఉన్నోనికి దున్నుడు రాదు దున్నచ్చినోనికి పొలం ఉండదు, 23 నవ్వే మొగాన్ని ఏడ్చే ఆడదాన్ని అస్సలు నమ్మద్దంట, 24 అత్త సొమ్ము అల్లుడు దానం, 25 కానని మొఖంకు కప్ప దొరికితే అప్ప అనుకోని నోట్లేసుకున్నదట, 26 పిల్ల బుట్ట ముందే కుల్ల గుట్టించిండట, 27 పిలిచి పిల్లడితే కులం లేతన్నాడంట, 28 ఇల్లెలకగానే పండుగ కాదు, 29 మీది మాటలకు మిండేని చిన్నాయన అన్నదట, మొగోడని మొలకలక పెడితే తెల్లెలకని చూసి ఎల్లెలకల పడ్డాడట. తెలంగాణలో ఉన్న కొన్ని సామెతల పేరు చెప్పు. సామెతలు చాలా రకాలుగా ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ వచ్చేసి ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావిడంట, రెండోది ఇటేటి రమ్మ అంటే ఇల్లంతా నాదే అన్నాడట, మూడోది కొంచెం సన్నిహిత చాలు సంకెక్కి కూర్చున్నాడంట, 4వది గతి లేక గంజి తాగితే లంజచ్చి లస్సి అడిగిందంట, 5వది చూసి రమ్మ అంటే కాల్చి వచ్చిండట, 6వది చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద, 7వది ఎక్కడ దిక్కు లేకపోతే అక్కమ్మోడే దిక్కయిండట, 8వది అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటది ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, 9 దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారట, 10 కొడలా నీళ్ళు ఎప్పుడు పోసుకుంటావా అంటే దొడ్లున్న బర్రె ఈయనంక అన్నదట, 11 పనిలేని మంగళుడు పిల్లిదలా కొరిగిండట, 12 న్యాయం చెప్పు నాగిరెడ్డి అంటే నాకే 4 పిల్లలు నీకేం చెప్పాలన్నాడంట, 13 అవ్వకు అన్నం పెట్టినోడు చిన్నవ్వకు చీర కొనిస్తా అన్నాడట, 14 అందం తప్పిన పీనుగా ఎతుకపోంగి ఎరిగిందట, 15 ఆకులు నాకేటోనికి మూతులు నాకేటోడు, 16 చాలు చెప్పే మల్లక్క అంటే దుడ్డే బర్రె నాదే అన్నదట, 17 మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడంట, 18 ఎల్లయ్యకి ఎట్లు లేవు మల్లయ్యకు బర్రె లేవు, 19 మాటకు మతి లేదు పూటకు గతి లేదు, 20 రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు, 21 పాపం అని పాత సీరిస్తే ఇంటికి పోయి ఉరేసుకుని వచ్చిందట, 22 చారాన కోడికి బారాన మసాలా, 23 పతివ్రత పరమన్నం ఆడితే తెల్లారు దాకా సల్లారలేదట, 24 ఇగిరంగల్ల మొగోడు పందిరి అయితే కుక్కతోక దలి కూలిపోయిందట, 25 ఇల్లుగాలు ఒకటి ఎడితే బొగ్గుల బేరానికి ఇంకోటి వచ్చిందట, 26 ఎంకాయమ్మ వడ్డించంటే వంగలేనమ్మ మంగళారం అన్నదంట, 27 శుభం పలకరా మొగడా అంటే పెళ్లి కూతురు ముండెక్కడ అన్నదంట, 28 కోడలికి బుద్ధి చెప్పి అత్త అవసరంతో లేచిపోయిందట, 29 పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందట, 30 కడుపులో బండెడు భయమే ఇంటెనక 2 మిండెళ్ళే, 31 తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడట. తెలంగాణలో ఉన్న కొన్ని సామెతల పేరు చెప్పు. తెలంగాణలో చాలా సామెతలు ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ది ఊరి వేయడానికి ఇచ్చిపెట్టి ఏరుగా వేయడానికి సర్ది కడుతుంది, రెండోది కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మూడోది ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు బుద్ధున్నోనికి ఎద్దుండదు, 4 పెద్దల మాట సద్దన్నం మూట, 5 నిప్పులేందే పొగరాదు, 6 అన్నం పెట్టినోనికే సున్నం పెడతారు, 7 తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవద్దు, 8 మంది మాటలు పట్టుకొని మారవానం పోతే మళ్ళేసరికి ఇల్లాగమైందట, 9 2 గుట్టల నడుమ గొల్లోడు కీకేసే, 10 కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతుందా, 11 కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే, 12 దూరపు కొండలకు నులుపెక్కువ, 13 శాతగానుని చెర్లో తీస్తే ఈతేవుడు కొట్టాలని చచ్చిపోయిందట, 14 గాడిదకి ఏం తెలుసు గంధపు వాసన, 15 ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు, 16 ఉన్నమాట అంటే ఉలికెక్కువ, 17 లేగిడోని పోకటెక్కువ, 18 నల్లికుట్టోని అస్సలు నమ్మరాదు, 19 పిట్ట కొంచెం కూతగను, 20 పులిని చూసి నక్కవాత పెట్టుకున్నదట, 21 గోడకు కూడా చెవులుంటాయి, 22 లేనెత్త కన్నా గుడ్డెత్త నయం, 23 నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, 24 నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, 25 గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నారట, 26 ఆకులు తిన్న మేక కొండ ఎక్కితే ఆ మేకను తిన్న మనిషి మంచం ఎక్కిండట, 27 అది పిల్లికి కూడా పిడిసేయదు, 28 చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, 29 పొరిగింటి పుల్ల కూరకు రుచి ఎక్కువ, 30 అసలుకే ఎసరు లేదా అంటే పప్పుడుగా పెట్టి పెళ్ళాం అన్నాడంట. మీకు తెలిసిన సామెతలు ఏందో కింద కామెంట్ చేయండి.